ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి అసలు నిజాలు. ద్వాదశ రాశులలో అత్యంత విలక్షణమైన నిగూఢమైన రాశి కుంభరాశి. మీది లేదా మీ ఫ్రెండ్స్ది కుంభరాశి అయితే ఈ విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. దీనివల్ల వీరికి అపారమైన తెలివితేటలు, కష్టపడే తత్వం మరియు లోతైన ఆలోచన శక్తి ఉంటాయి. మీరు పైకి చాలా ప్రశాంతంగా ఎవరితోనూ పెద్దగా కలవనట్టు కనిపిస్తారు, కానీ సమాజం గురించి, ఇతరుల మేలు గురించి బాగా ఆలోచిస్తారు. అయితే వీరిలో ఉన్న ఒకే ఒక మెయిన్ పాయింట్, మీరు తమ మనసులోని బాధను కానీ ప్రేమను కానీ అంత త్వరగా బయట పెట్టరు. అంతా లోపలే దాచుకుని మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువే. దైవారాధన. కుంభరాశి అనేది వాయుతత్వ రాశి. వీరు జీవితంలో స్థిరపడాలన్నా, అనుకున్నది సాధించాలన్నా శనిదేవుడు అనుగ్రహంతో పాటు లయకారకుడైన పరమశివుడిని మరియు హనుమంతుడు వారిని ఆరాధించడం వల్ల అద్భుతమైన యోగాలు కలుగుతాయి. మీది కుంభరాశేనా అయితే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారి సింహం. కుంభం అంటే కలశం. వీరు ఎప్పుడు జ్ఞానాన్ని, సరికొత్త ఆలోచనలను తమలో నింపుకుంటారు. మీరు ఎవరి కింద దొంగి పనిచేయడానికి ఇష్టపడరు. స్వతంత్ర ఆలోచనలు వీరి సొంతం. శని ప్రభావం వల్ల వీరికి జీవితంలో మొదట్లో కష్టాలు ఎదురైనా మధ్య వయస్సు నుండి అద్భుతమైన ధనయాగం మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కానీ వీరు ఎవరైనా నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. అదే వీరిని నష్టపరుస్తుంది. మీది కూడా కుంభరాశేనా అయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఓం శనేశ్వరాయ నమః అని పెట్టండి. కుంభరాశి వారికి శని భగవానుడు అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభాలు, సమాజంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కానీ ఏ పని చేసినా ఫలితం కాస్త నిదానంగా వస్తుంది. మీరు తరచూ నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా కుంభరాశి స్త్రీలు కుటుంబ బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారు. అయితే మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. వీరికి స్కిన్ లేదా నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. మీ కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ప్రతి శనివారం నల్ల నువ్వులతో శనిదేవుడికి దీపారాధన చేయడం మరియు రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. జై శ్రీరామ్.